100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక్కొక్క అడుగు ప్రభుత్వం ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకాలం నిలిచిపోయినటువంటి సీడ్ యాక్సిస్ రోడ్డు, అంటే అమరావతి సీడ్ క్యాపిటల్కి రీచ్ అయ్యేటువంటి ఒక మహా రహదారి, 8 వరుసల రహదారిగా నిర్మాణాన్ని 2016లో చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మొత్తం 21 కిలోమీటర్ల మేర జరగాల్సినటువంటి ఈ నిర్మాణంలో 18.8 కిలోమీటర్ల రహదారిని ఇప్పటికే నిర్మించారు. అంటే 2019 నాటికే నిర్మించారు. అయితే అప్పటి నుంచి ఈ పనుల్లో అతి గతి లేనటువంటి పరిస్థితి. కేవలం మిగిలినటువంటి 3 కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, కసరత్తు పైన ఏపీసీఆర్డీఏ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి భూసేకరణను కూడా చేపడుతుంది. అసలు ఈ రహదారి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎంత పొడవు ఉంది, దీనికి ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ అంటే ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి కరకట్టని ఆనుకుని ఇప్పుడు వెళుతున్నటువంటి మహా రహదారి ఇది. ఈ రహదారి ఇప్పుడు వరకు నిర్మాణం జరిగినటువంటి విధానాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ చూస్తే కనుక ఈ ప్రదేశంలో అంటే పూర్తిగా నిర్మాణం కాలేదు కాబట్టి 18 కిలోమీటర్లు, 18.3 కిలోమీటర్ల మేర మాత్రమే ఇది నిర్మాణం జరిగింది. మొత్తం వెంకటపాలెంకి దగ్గర వరకు జరిగినటువంటి నిర్మాణం దాదాపు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం నివాసం ఉంటున్నటువంటి ఇంటి ముందర వరకు వచ్చి ఆగిపోయింది. ఎందుకంటే ఈ 3 కిలోమీటర్ల మేర కూడా ఉండవల్లి ప్రాంతంలో, ఉండవల్లి మండలంలోకి వచ్చేటువంటి భూములు ఉన్నాయి. ఈ భూములకి సంబంధించి ధరలు ఎక్కువగా ఉండడం, అలానే విజయవాడ ప్రకాశం బ్యారేజీకి అతి సమీపంగా ఈ ప్రాంతం ఉండడం, అటు మంగళగిరికి కానీ ఇటు తాడేపల్లికి కానీ ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి కమర్షియల్గా కూడా వీటి విలువ ఎక్కువ. అప్పటి నుంచి కూడా పైగా ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ ప్రభావం ఎక్కువ ఉండడంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులతో గతంలో కేసులు వేసి జాతీయ స్థాయిలో ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి సందర్భం కూడా ఉంది. ఇది సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించినటువంటి మ్యాప్ మనం చూస్తే ఇటు పక్కన అనంతపురం వెంకటేశ్వర స్వామి ఆలయానికి అతి సమీపం నుంచి ఈ 8 వరుసల రహదారి మొదలవుతుంది. ఇక్కడ నుంచి మొదలైన తర్వాత ఈ రహదారి మొత్తం ఇలా మొదలై ఇలా ఎల్ షేప్లో వచ్చి ఇలా కరకట్టకి ప్యారలల్గా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి నేరుగా ఉండవల్లి మీదుగా తాడేపల్లి దగ్గరికి వెళ్ళి కలుస్తుంది. సో ఇక్కడ వరకు నిర్మాణం పూర్తయింది. 3.7 కిలోమీటర్లు బహుశా పెండింగ్లో ఉన్నటువంటి రహదారి, దాదాపుగా 3 కిలోమీటర్ల రహదారి ఇక్కడ నిర్మాణం జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ప్రాంతంలోనే ఇప్పుడు భూములకి సంబంధించినటువంటి స్థలాల సేకరణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మొదలైతే అంటే అమరావతి నగరానికి సంబంధించి ఆ కొస నుంచి ఈ కొసకు కలిపేటువంటి మహారహదారి ప్లస్ ఇది నేషనల్ హైవే. నేషనల్ హైవే అంటే ఇది కలకత్తా వెళ్ళేటువంటి జాతీయ రహదారికి కనెక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని కూడా ఒక జాతీయ రహదారిగా గుర్తించాలనేటువంటి ప్రతిపాదనని గతంలో ప్రభుత్వం చేసింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ రహదారికి సంబంధించి ప్రస్తుతం భూసేకరణ చేయాల్సినటువంటి ప్రదేశం కేవలం ఈ ప్రాంతంలో మాత్రమే ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగంతో ఇప్పటికే ఏపీసీఆర్డీఏ చర్చలు ప్రారంభించింది. 3 కిలోమీటర్ల మేర వచ్చేటువంటి భూములన్నిటిపైన కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం భూసేకరణ చట్టాలంటే భూ సమీకరణ కంటే కూడా భూసేకరణ ద్వారానే అమరావతిలో ఉన్నటువంటి ఎక్కువ భూభాగాన్ని సమీకరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో అవసరమయ్యేటువంటి భూములపైన ఇప్పుడు ప్రభుత్వం ఏపీసీఆర్డీఏ అధికారులు కూడా అక్కడ గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. అధికారులు గ్రామ సభల పైన ఫోకస్ పెట్టారు. ఈ గ్రామ సభలకు సంబంధించి ఒక ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రాంతం పూర్తిగా పెనుమాక అనేటువంటి గ్రామ పరిధిలోకి వచ్చేటువంటి భూములే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఉండవల్లి మండలం పెనుమాకలోకి వచ్చేటువంటి భూములు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఇతర ప్రాంతాలతో పోలిసి అంటే వెలగపూడి ఈ పరిసర ప్రాంతాల్లో అన్నీ కూడా కొంత లోపలికి ఉండేటువంటి భూములు కాబట్టి ఇక్కడ భూముల ధర తక్కువగా ఉంటుంది. పెనుమాక ఇటు ఉండవల్లి పట్టణం అంటే దాదాపు ఇదంతా తాడేపల్లిలోకి వచ్చేటువంటి ప్రదేశాలు, ఇటు పక్కకి వెళ్తే విజయవాడ ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక కీలకమైనటువంటి డెవలప్ అయినటువంటి ప్రదేశం కావడంతో ఈ ప్రాంతంలో భూమి ధర అధికంగా ఉంటుందనేది రైతుల వాదన. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ధరని దృష్టిలో పెట్టుకునే తమకి పరిహారం ఇవ్వాలనేటువంటి వాదన రైతులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ వెలగపూడి పరిసర ప్రాంతాలు అంటే కోర్ క్యాపిటల్ లోపటగా ఉన్నటువంటి భూముల్లో సేకరించినటువంటి భూమి అంటే ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం 1400 గజాలు ఇవ్వడానికి, 1400 గజాలు డెవలప్ చేసినటువంటి స్థలాన్ని ఇవ్వడానికి అంగీకరించింది. అంటే ఈ ఒప్పందం ప్రకారమే భూములన్నీ కూడా రైతులు ఇక్కడ
అమరావతి రైతులందరూ కూడా ప్రభుత్వానికి అప్పగించారు ఆ రోజు. కాబట్టి ఇక్కడ భూమి ధర ఎక్కువ కాబట్టి తమకు 2000 గజాల వరకు కేటాయించాలనేటువంటి ప్రతిపాదన రైతులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన సిఆర్డీఏ అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. సోమవారం నాడు కూడా మరొక గ్రామ సభ జరగబోతుంది. సిఆర్డీఏ అధికారులతో డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు ప్రస్తుతం ఈ సభలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి, ఇదంతా కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రదేశానికి సమీపంలో ఉన్నటువంటి భూమి కాబట్టి ఇక్కడ ధర ఎక్కువ ఇవ్వాలి లేదా పరిహారం ఎక్కువ ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన కనుక రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఇక్కడ డెవలప్ చేసినటువంటి భూమిని ఎకరాకి 1400 గజాలు ఇస్తే ఇక్కడ 2000 గజాల వరకు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక ఇరు వర్గాలకి కూడా అంతిమంగా కలిసి వచ్చేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడానికి సిఆర్డీఏ నుంచి ఎటువంటి ప్రతిపాదన చేయబోతారో, అలానే రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఎట్టి పరిస్థితుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తే అమరావతికి బయట ప్రపంచంతో కనెక్టివిటీ వస్తుందనేటువంటి అభిప్రాయంతో ఉంది. కాబట్టి సీడ్ యాక్సిస్ రోడ్డుకి కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఈ భూముల పైన ఖచ్చితంగా ఒక కొంత పట్టు విడుపు ధోరణితో వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు వెళ్ళేటువంటి మార్గంలోనే వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఇక్కడ 200 నంబరు లేఅవుట్ సర్వే నంబర్ 200 దగ్గరలో ఉన్నటువంటి కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. సో సిఆర్డీఏ మార్గాన్ని అడ్డుకునే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేస్తుంది కాబట్టి దాన్ని ముందు కూల్చేసేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. కోర్టులో ఈ కేసు ఉంది. ఇప్పటికే భవనం కూడా కూల్చేశారు. కాబట్టి వీలైనంత తొందరగా రైతులతో ఒక ఒప్పందం చేసుకోవాలని సిఆర్డీఏ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఒక కొలిక్కి వస్తే ఇమీడియట్గా సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతంలో సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఆల్రెడీ మనం కొన్ని దృశ్యాలు చూస్తున్నాం. సెంట్రల్ లైటింగ్తో ఇటు 2 వరుసలు అటు 2 వరుసల రహదారి సిద్ధమైపోయింది. దానికి ప్యారలల్గా సర్వీస్ రోడ్ల నిర్మాణం కూడా పూర్తయింది. గత ప్రభుత్వంలోనే అంటే 2014-19లో ఉన్నటువంటి ప్రభుత్వమే అక్కడ బ్యూటిఫికేషను అలానే ఇంటర్నల్గా ఉండేటువంటి మొక్కల పెంపకాన్ని కూడా చేపట్టింది. ఇప్పుడు ఈ మిగిలిన భాగాన్ని కూడా అభివృద్ధి చేస్తే నగరంలోకి వచ్చేటువంటి అంటే అమరావతి నగరానికి రావాలనుకునేటువంటి వాళ్ళు ప్లస్ నిర్మాణానికి అవసరమైనటువంటి సామాగ్రి తరలింపు వంటివన్నీ కూడా అతి సులువు అయ్యేటువంటి అవకాశం ఉంది. కరకట్టకి అతి సమీపంలోనే కొండపల్లి వాగుకు సంబంధించినటువంటి వరద నీటిని నియంత్రించేందుకు అక్కడ ఇప్పటికే ఒక లిఫ్ట్ స్కీమ్ని 2019 నాటికే ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కేవలం భూసేకరణ ఒక్కటే ఆటంకం అని అధికారులు భావిస్తున్నారు. రైతులతో ఎట్టి పరిస్థితుల్లో సీడ్ యాక్సిస్ రోడ్ నిర్మాణానికి కావాల్సినటువంటి భూముల సేకరణని వీలైనంత తొందరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. కాబట్టి సోమవారం జరగబోయేటువంటి మీటింగ్ అత్యంత కీలకమైనటువంటి మీటింగ్ కాబోతుంది. రైతులు చేసినటువంటి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ఈ ప్రదేశంలో భూముల ధరలు ఎక్కువ కాబట్టి మరిన్ని ఎక్కువ గజాల స్థలాన్ని డెవలప్ చేసినటువంటి ప్లాట్లను ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంటే కనుక ఇమీడియట్గా ఈ సమస్యకు పరిష్కారం వస్తుందని అందరూ భావిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.